తేనెటీగల నుంచి వస్తుంది కాబట్టి వేగాన్స్ తేనె ముట్టుకోరు. మరి న్యాచురోపతి విధానంలో తేనె అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఉపవాసాలు చేయాలన్నా, లంకనం చేయాలన్నా, స్వీట్లు పంచదార మానే చేసుకోవాలన్నా తేనె బాగా అవసరం. మరి వేగాన్స్ అందరూ మన ఫాలోవర్స్ కూడా చాలామంది ఉంటారు. కొంతమంది కొన్ని రకాల మతాల వారు, కొన్ని రకాల కులాల వారు కూడా తేనెను ముట్టుకోకుండా నియమం పెట్టుకుంటారు. మరి అలాంటి వారు కూడా ఒకసారి వినండి. వేగాన్స్ కూడా ఒకసారి వినండి. తేనె వృక్ష సంబంధమైంది, జంతు సంబంధం కాదు. ఎలాగా? తేనెటీగ నుంచి వస్తే ఎట్లా అంటారండి వృక్ష సంబంధం అని అనొచ్చు. లాజిక్ వింటే మీకు అర్థమవుతుంది. తేనెటీగ బ్లడ్లో నుంచి తేనె తయారై తేనెటీగ ఇంకొక అవయవం ద్వారా కిందకి అట్లా తేనె ఏమైనా దిగితే అది జంతు సంబంధమే అవుతుంది. కోడి గుడ్డు పెడుతుంది.